బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించినటువంటి కడియం శ్రీహరి గారి యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో చాలా వింత పరిస్థితులు, చాలా వింత సమాధానాలు చూస్తూ ఉంటే కడియం శ్రీహరి గారు ఎంతో అపారమైనటువంటి రాజకీయ అనుభవం గల నాయకుడు, అనేక పదవులు అనుభవించినటువంటి నాయకుడు కడియం శ్రీహరి గారు. వారి యొక్క మాటలకి బయట యొక్క తన చేష్టలకు పొంతనే లేకుండా, వారి మాటల్లో స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా అయోమయంలో సమాధానం చెప్తా ఉన్నాడు. పార్టీ ఫిరాయించి బుకాయింపులు చేస్తూ ఉన్నాడు, లోపల బయటనేమో తొడగొడతా ఉన్నాడు, లోపలనేమో పిల్లిలాగా మారిపోయినాడు. అడ్వకేట్ అడిగే సమాధానానికి చాలా మటుకు నాకు గుర్తులేదు, వయసు పైరబడ్డది కాబట్టి మతిమరుపేమో ఎక్కువైపోయిందేమో అని చెప్పి అర్థమవుతా ఉన్నది. చాలా స్పష్టంగా మీ పైన 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీ ఫిరాయించిరని చెప్పేసి పేపర్లలో, అనేక ప్రముఖ ఛానళ్ళలో, సోషల్ మీడియాలో ప్రసారం అవుతా ఉన్నదని చెప్తే వారికి ఏమని సమాధానం చెప్తా ఉన్నాడంటే, అవన్నీ వాస్తవాలు కాదు కాబట్టి నేను వాటిపైన స్పందించలేనని చెప్తా ఉన్నాడు. మీ పైన పార్టీ ఫిరాయించరు కాబట్టి అనర్హత పిటిషన్ పడ్డది మీ పైన. దానిపైన మీ సమాధానం ఏంటంటే, వారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను పార్టీ మారినా అని చెప్పి అపోహలో ఉన్నారు కాబట్టి కేసు వేసారని చెప్పి సమాధానం చెప్తా ఉన్నారు కడియం శ్రీహరి గారు. అంటే కడియం శ్రీహరి యొక్క నిజ స్వరూపం ఈరోజు బయటపడ్డది. బయటనేమో కేసీఆర్ గారిని తిట్టుకుంటూ, కేసీఆర్ పైన నిందలు మోపుతూ, మా పార్టీ పైన బీఆర్ఎస్ పైన బురద తెలుతూ, లోపలనేమో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి బుకాయిస్తాం చూస్తూ ఉంటే, ఇంత దిక్కుమాలిన దిగజారిన రాజకీయాలు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చేయరు, కేవలం కడియం శ్రీహరి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇంత పచ్చి అబద్ధం. మీరు దీపాదాక్షి మున్షి గారిని ముఖ్యమంత్రి గారి సమక్షంలో కలిశారంటే, దీపాదాక్షి మున్షి గారు ఒకసారి నాకు తెలియదు అంటారు, ఒక్కోసారి ఏమో నాకు తెలుసు అంటాడు. ఈ పేపర్లో ఫోటో వచ్చిందిగా అని అడిగితే, ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జనరేట్ చేసినటువంటి ఫోటో మాత్రం నాదే, కానీ ఇది నా నిజం కాదు అంటాడు. అయోమయ పరిస్థితిలో ఈరోజు కడియం శ్రీహరి గారి పరిస్థితి కనపడ్డది. ఇంత అనుభవం గడించినటువంటి నాయకుడికి ఇంత దిగజారి పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు, తనకు తాను రాజకీయంగా సమాధి కట్టుకుంటాడని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక కోర్టులో కేసులు పడ్డాయంటే మా పార్టీ అధ్యక్షులు కానీ, కార్యనిర్వాహక అధ్యక్షులు కానీ కేసు వేయలే కదా అని ఎందుకు స్పందించాలన్నప్పుడు, సుప్రీంకోర్టు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ దగ్గర పెండింగ్ ఉన్నది, త్వరగా చేయాలని చెప్పి చేసినటువంటి యొక్క అభ్యర్థనని తెలుసా అంటే తెలుసు అని చెప్పి సమాధానం చెప్పినాడు. ఈ రకంగా బుకాయింపులతో ఇప్పటివరకు కాలయాపన చేసాడు. లోపల మాత్రం ఈరోజు పిల్లిగా మారిపోయారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి కడియం శ్రీహరి గారు రాజకీయంగా తనకు తాను సమాధి ఏర్పాటు చేసుకున్నాడు. బయటనేమో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తాను, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాను, దేవాదుల ప్రాజెక్ట్ కోసం పనిచేస్తాను అని చెప్పి బయట మాట్లాడతాడు. కానీ లోపల మాత్రం ఎక్కడ పోలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. ఇవన్నీ కూడా, ఈ ఫోటోలు, ఈ వీడియోలన్నీ కూడా ఏఐ ద్వారా జనరేట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి వారి సమాధానం చూస్తూ ఉంటే, కడియం శ్రీహరి లాంటి నాయకుడు దిగజారు రాజకీయాలు కూడా చేసే అవసరం ఆయనకు ఉందా అని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి వారు ఏదో ఇక్కడ స్పీకర్ దగ్గర మేనేజ్ చేసుకొని పక్కదో పట్టించుకోవచ్చేమో, కానీ న్యాయస్థానంలో మాత్రం తప్పకుండా వీరు అనర్హులుగా ప్రకటించబడడానికి అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి.
స్పీకర్ గారి కార్యాలయం సమర్పించడం, భవిష్యత్తులో కోర్టులో కూడా సమర్పిస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరి వారు గతంలో హైకోర్టులో కూడా వారు రిప్రజెంటేషన్ చేశారు. ఇవేమి నాకు తెలియదు అన్నట్టు అన్నీ కూడా పచ్చి అబద్ధాలు, అన్నీ కూడా తమకు తాము మోసం చేసుకునే విధంగా మరి వారి యొక్క మాటలు కనపడ్డాయని చెప్పి స్పందనగా మనవి చేస్తూ ఉన్నాను. తన యొక్క సోషల్ మీడియా అకౌంట్ అఫీషియల్గా తన ఎలక్షన్ అఫిడవిట్లో ఏవైతే వాటిని అక్కడ మెన్షన్ చేసాడో ఆ సోషల్ మీడియా అకౌంట్లు నా యొక్క అభిమానులు, నా శ్రేయోభిలాషులు వాళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు, వారు దాంట్లో పోస్టింగ్ చేస్తూ ఉంటారని చెప్పి సమానం చెప్తా ఉన్నాడు. అంటే ఏమిటికి ఏది పొంతన లేకుండా తన సొంత సోషల్ మీడియా అకౌంట్లో కానీ, న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్ వచ్చే వార్తలను కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు అని చెప్పేసి అంటే ఒకటే వర్డ్లో వాటిని తప్పుపట్టే ప్రయత్నం చేసినాడు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఇప్పుడు కలిశారంటే కలవలేదు, నాకు తెలియదు అని చెప్పినాడు. మళ్ళీ ఫోటో చూపిస్తే తెలుసు నాకు అని చెప్తాడు, చూస్తే తెలుసు కదా అంటున్నాడు. కాబట్టి ఇంత దిగజారు రాజకీయాలకి మరి పాల్పడుతున్న కడియం శ్రీహరి గారు తప్పకుండా అనర్హులుగా ప్రకటించబడతారనే దానికి ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు బయట ఒక మాట, లోపల ఒక మాట, ఈ యొక్క ద్వంద్వ వైఖరిని మానుకోవాలా. మీ యొక్క వ్యక్తిత్వం ఇప్పటికీ హననం అయిపోయింది, ఈ వ్యక్తిత్వాన్ని కోల్పోయిన కడియం శ్రీహరి గారు ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని తక్షణం తన రాజీనామా సమర్పిస్తే కడియం శ్రీహరి గారు తనకు ఒక పేరు ఉంటుంది. సుదీర్ఘమైన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన మచ్చ తెచ్చుకున్నాడు కడియం శ్రీహరి గారు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, సొంత కూతురునికి ప్రచారానికి కూడా పాల్పడ్డావంటే దాన్ని కూడా ఏ జనరేటెడ్ అంటా ఉన్నాడు. కాబట్టి ఇంత దిక్కుమాల రాజకీయాలు చేస్తున్నటువంటి వారికి తప్పకుండా అటు న్యాయస్థానాల్లో ఇటు ప్రజాక్షేత్రంలో గుణపడడం తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.